అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. అందరూ చాలా బాగున్నారు కదా. బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే, ఈ శక్తివంతమైన స్విచ్ బోర్డ్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే కనుక చెప్పుకున్నట్లయితే ఎలాంటి అప్పులైనా సరే, ఎలాంటి అప్పుల భారమైనా సరే వెంటనే తీరిపోతుంది. చాలా అంటే చాలా శక్తివంతమైందండి ఈ స్విచ్ బోర్డ్ అనేది. ఈ స్విచ్ బోర్డే కాదండి, దీంతో పాటు నేను ఒక చిన్న మంత్రాన్ని కూడా ఈరోజు మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలా మందికి యూజ్ అయ్యేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది లోన్లు పెడుతూ ఉంటారు. ఫైనాన్షియల్ మీద ఫోన్ దగ్గర నుంచి ఇంటి లోన్ వరకు ప్రతి ఒక్కరికి లోన్ అనేది ఉంటుంది. ఏ ఇంటికైనా సరే ప్రతి ఇంట్లో ఇప్పుడైతే లోన్ అయితే ఉంటుందన్నమాట. ఫోన్లో కానివ్వచ్చు, లేదంటే పొదుపు లోన్లు కానివ్వచ్చు, బ్యాంక్ లోన్లు కానివ్వచ్చు, ఇల్లు కట్టడానికి ఇలా ఏదో ఒక లోన్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. అవన్నీ మీకు త్వరగా తీరిపోవడానికి, మీకు ధన రాబడి ఎక్కువగా రావడానికి, ధనం అనేది మీ ఇంట్లో ఎప్పుడు ఉండడానికి ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్విచ్ బోర్డ్కి మాత్రం ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలాంటి నియమాలు ఏముండమన్నమాట. మనం ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా స్విచ్ బోర్డ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఈ స్విచ్ బోర్డ్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలని అంటే 11 సార్లు కానీ 21 సార్లు కానీ చెప్పుకోవచ్చు అండి, మీ ఇష్టము. పొద్దున ఒక 11 సార్లు చెప్పుకుంటే సాయంత్రం ఇంకో 11 సార్లు చెప్పుకోండి, అంతేను. సాయంత్రం అంటే మీరు పడుకునే సమయంలో, పొద్దునంటే మీరు లేవగానే చెప్పేసుకోవచ్చు, లేదంటే బ్రష్ చేసి చెప్పుకోవచ్చు, స్నానం చేసి చెప్పుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. కానీ పొద్దున లేవగానే మీ మంచం మీద అయినా కూర్చొని చెప్పుకోండి, లేదంటే మంచం దిగి చైర్ మీద అయినా కానీ, లేదంటే కింద ఏదైనా మ్యాట్ అయినా వేసుకొని చెప్పేసుకోవచ్చు అనమాట. ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే, క్యాన్సిల్ ఎలైట్ మ్యాజిక్ నౌ, క్యాన్సిల్ ఎలైట్ మ్యాజిక్ నౌ. చూసారు కదండి, ఇది స్విచ్ బోర్డు. ఈ స్విచ్ బోర్డు 11 సార్లు కానీ 21 సార్లు కానీ చెప్పుకోండి, మీకు తప్పకుండా చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట. ఇక లేదు మేము స్విచ్ బోర్డ్ కాదండి, మేము మంత్రాలే చెప్పుకుంటాము, అవే మాకు మంచి ఫలితాన్ని ఇస్తాయి, ఈ స్విచ్ బోర్డ్స్ మీద నాకేం నమ్మకం లేదు, అసలు స్విచ్ బోర్డ్స్ నేను నమ్మను అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం రుణముక్తేశ్వరాయ నమః, ఓం రుణముక్తేశ్వరాయ నమః, ఓం రుణముక్తేశ్వరాయ నమః, మా రుణాలన్నీ తొలగించు తండ్రి అని చెప్పి మనం ఈ మంత్రాన్ని అయితే చెప్పుకుంటామండి. చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అనమాట ఇది. ఈ మంత్రాన్ని మాత్రం పీరియడ్ సమయంలో అస్సలు చెప్పుకోవద్దండి. పొద్దున లేవగానే బ్రహ్మముహూర్తంలో చెప్పేసుకోవచ్చు, లేదు అంటే పూజ చేసుకునేటప్పుడైనా కూడా మీరు చక్కగా చెప్పుకోవచ్చు. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు? 11 సార్లు, 21 సార్లు, లేదంటే 108 సార్లు కూడా చెప్పుకోవచ్చు అండి. చాలా మంచిది. మీ రుణాలన్నీ, మీ అప్పులు, బాధలు, వడ్డీలు ఎలా ఉంటేవైనా సరే మీకు త్వరగా తీరిపోవడానికి ఈ మంత్రం అనేది చాలా బాగా మీకైతే యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని, లేదంటే ఈ స్విచ్ బోర్డ్ అయినా చెప్పుకొని చూడండి, మీకు రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా నమ్మకంతోనే చేయాలి ఫ్రెండ్స్, అట్లా కాకుండా నమ్మకం లేకుండా చేయకూడదు. ఇంకొంతమంది ఏంటంటే, మీరు చెప్తే జరుగుతాయి అని చెప్పేసి పనులన్నీ ఆపేసుకుని అదే పనిగా ఈ స్విచ్ బోర్డ్ని, మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటే జరగదండి. దేనికైనా కూడా ఫస్ట్ మన పని, మన ప్రయత్నం మనం చేయాలండి. మన ప్రయత్నంతో పాటు ఆ భగవంతుని ఆశీర్వాదం కలగడానికేనండి ఈ మంత్రాలు కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ. అలాగ ఏం కాకుండా మీరు చెప్పారు కదా అని చెప్పి మీ ప్రయత్నాన్ని ఆపేసి తదేకంగా ఇదే కూర్చొని చెప్పుకుంటూ ఉంటే అసలు ఏం ఇంచు కూడా కదలదండి. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ ఈ చిన్న మంత్రం కానీ, స్విచ్ బోర్డ్ కానీ చెప్పుకోండి. అప్పుడే మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైనా కూడా నమ్మకంతోనే చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు ఆ నమ్మకం అనేది చాలా మంచి ఫలితం అయితే తెచ్చిపెడుతుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని శిఖరాలకు అయితే ఎత్తుతుంది అనమాట. కాబట్టి అదే నమ్మకంతో చేయండి, ఆ నమ్మకమే మిమ్మల్ని అత్యంత ఎత్తులైతే నిలబడుతుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.